2017లో కంపెనీ స్టార్ట్ చేశాను విత్ 5 మెంబర్స్ ఆఫ్ టీమ్. సో మంచి ఆఫీస్ సెటప్ అన్నీ బాగానే ఉంది. సో స్టార్టప్ బయటకి బాగుంది. తర్వాత రోజు రోజుకి ప్రాజెక్ట్స్ రావడం తగ్గిపోయింది. ఎంప్లాయీస్కి శాలరీస్ పే చేయలేక లేఫ్ చేయాల్సి వచ్చింది. ఆ టైంలో అర్థమైంది స్టార్టప్స్ అంటే ప్రాబ్లమ్స్ ఒకటి కాదు, అది లేయర్స్ వైజే వస్తూ ఉంటుందనేసి. సో పీపుల్ కొంతమంది ప్రాజెక్ట్స్ తీయిస్తామని మోసం చేశారు, కొంతమంది మోసం చేయడానికి ట్రై చేశారు. ఒకనొక టైంలో ప్రాజెక్ట్స్ లేకుండా కంపెనీని రన్ చేయలేని స్థితిలో కంపెనీ క్లోజ్ చేసి జాబ్కి వెళ్ళిపోదామన్న సిచ్యువేషన్. ఆ టైంలో చదివిన ఒక బ్లాగ్ అగైన్ నా ఎస్ఈఓ కంపెనీని నిలబెట్టేలాగా చేసిందన్నమాట. అంటే ప్రాఫిట్స్ ఇచ్చింది, కంపెనీ గ్రో అయిపోయిందని చెప్పలేను, కానీ అట్లీస్ట్ క్లోజ్ అయిపోవాల్సిన కంపెనీకి ఊపిరిచ్చింది అనుకోవచ్చు ఆ బ్లాగ్ అనేది. స్లోగా ఎస్ఈఓ ప్రాజెక్ట్స్ రావడం జరిగింది. స్లోగా టీమ్ని బిల్డ్ చేశాం. ఓకే, ఆల్మోస్ట్ కంపెనీ మొత్తం సెట్ అయింది అనుకున్నాము. కానీ నిజమేంటంటే స్టార్టప్ లైఫ్లో ఒక ప్రాబ్లం తర్వాత ఇంకొక ప్రాబ్లం అనేది కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. స్టార్టప్లో ప్రాబ్లమ్స్కి ఎండ్ అనేది ఏముండదు. ఈసారి ప్రాబ్లం అనేది బయట నుండి రాలేదు, అంటే క్లయింట్ నుండి కాదు, మార్కెట్ నుండి కాదు. ఈసారి ప్రాబ్లం కంపెనీ లోపల నుండే స్టార్ట్ అయింది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్క ఫౌండర్ ఫేస్ చేస్తుంటారు, కానీ వాళ్ళు బయట చెప్పరు, బయట పోస్ట్ చేయరు. ఈ ప్రాబ్లం రిపీటెడ్గా జరిగితే కంపెనీ అనేది స్లోగా పడిపోవడం కాదు, ఒక్కసారి కొలాప్స్ అయిపోతుంది. సో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. హాయ్, దిస్ ఇస్ మోహన్ కృష్ణ చెల్లాటూరు, ఫౌండర్ ఆఫ్ ఇండిమాల్. సో లాస్ట్ 3 ఎపిసోడ్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈవెన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత రెస్పాన్స్ వస్తుందనేసి. కమెంట్స్ చేస్తున్నారు చాలామంది, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, ప్రాజెక్ట్స్ అనేది రావడం స్టార్ట్ అయిందనమాట. 1 by 1 మనం ఆన్బోర్డ్ చేసుకుంటూ ఉన్నాం. ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టుగా సో టీమ్ అనేది మన దగ్గర లేదు. ఓకే, సో ఫైనల్గా టీమ్ 1 by 1 మనం రిక్రూట్ చేసుకుంటూ వచ్చాం. నేను ఒకటి బిలీవ్ చేస్తాను అనమాట, కంపెనీలో మనతో పాటు మనకంటే బెటర్గా ఆలోచించే వాళ్ళు ఉంటేనే కంపెనీ అనేది గ్రో అవుతుంది. కంపెనీలో ఎప్పుడు కూడా ఏంటంటే ఒక పర్సన్ ఆలోచించుకునే పని అయితే కంపెనీ అనేది అంత ఫాస్ట్గా గ్రో కానీ స్కేల్ కానీ జరగదనమాట. సో అది నేను బాగా బిలీవ్ చేస్తాను. కానీ స్టార్టప్లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే సో మంచి ఆలోచించే పీపుల్ మనకు కావాలంటే సో మనం ఎక్కువ పే చేయగలగాలి శాలరీస్. సో స్టార్టప్ స్టేజ్లో మనకి అంత పే చేసే క్యాపబిలిటీ ఉండదు. సో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసుకోవాలి. అక్కడ కూడా అగైన్ మనకి మనీ అనేది అడ్డుపడుతుంది అనమాట. ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ తీసుకోవాలంటే మనం ఆ రేంజ్లో పే చేస్తేనే మనకి దొరుకుతారు, అంతే కదా. కొంతమంది అంటారు మనం రిక్రూట్ చేసుకునేటప్పుడు టీం అనే వాళ్ళు మనకంటే తక్కువ నాలెడ్జ్ ఉండాలా, అప్పుడే వాళ్ళు మన కంట్రోల్లో ఉంటారని. అది నిజం కాదు. అల్టిమేట్గా ఏంటంటే నేను హైరింగ్ చేస్తున్నప్పుడు ఒక 3 మెంబర్స్ తీసుకున్నాను. దాంతో ఒక పర్సన్, ఒక అబ్బాయి సో మంచి టాలెంటెడ్ అనమాట. సో నేను 1 month ట్రైనింగ్ ఇచ్చాను. ట్రైనింగ్ పీరియడ్లోనే తను చాలా ఆలోచించేవాడు అనమాట. సో ఈవెన్ నేను ఒక టాపిక్ చెప్తే జనరల్గా మా టీంలో ఏంటంటే నేను చెప్పిన వెంటనే వాళ్ళు ఓకే అంటారు తప్పనిస్తే ఆర్గ్యుమెంట్ అనేది ఎప్పుడు జరగదు అనమాట. అంటే ఇలా చేద్దాము అన్నట్టుగా ఏముండదు. వాట్ ఎవర్ నేను చెబుతానో అది మాత్రం ఉండేది. బట్ నాకు ఎప్పుడు ఉండేది. సో మా టీంలో వాళ్ళు నేను ఒక ఐడియా చెప్తే లేదు ఇలా కాదు ఇలా చేద్దాం, ఇలా కాదు ఇలా చేద్దాము అని చెప్తే బాగుంటుందేమో కదా అని నేను ఎప్పుడు అనుకునేవాడిని. బట్ ఎక్కువగా అది మరి జరగలేదు అన్నమాట నాకు. ఈ పర్సన్ ఎవరైతే తీసుకున్నాను, ఈ పర్సన్ నేను ఒక సొల్యూషన్ ఇట్లా చేద్దామని చెప్పినప్పుడు తను లేదు సార్ మనం ఇట్లా ట్రై చేసి చూద్దాం, సార్ ఇట్లా ట్రై చేసి చూద్దాం అని ప్రతిసారి ఒక డిస్కషన్ని ప్రాపర్గా హెల్తీగా తీసుకెళ్ళేవాడు అనమాట. సో నాకు అనిపించింది అరే మనం చాలా రోజులు అనుకుంటున్నాము ఒక మంచి పర్సన్ కావాలనేసి, సో ఫైనల్గా మనకి ఇప్పుడు దొరికాడు అనేసి. ఇలా రోజులు గడుస్తూ ఉంది. ప్రాజెక్ట్స్ స్లోగా ఆన్బోర్డ్ చేశాము. తను ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నాడు. సో నేను నావల్ అయినంత వరకు ఏమనుకున్నానంటే సో తనకి సమ్ ఇంక్రిమెంట్స్ ఇచ్చి టీమ్ లీడ్ పొజిషన్లో పెట్టాను. సో వితిన్ 1 monthలో, మేబీ అది కరెక్టో రాంగో తెలియదు, ఎందుకంటే టీంలో ఇక్కడ కోఆర్డినేట్ చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. సో నేను బయటకు వెళ్ళి ప్రాజెక్ట్స్ తీసుకోవడానికి నేను వెళ్తూ ఉంటే ఇక్కడ కోఆర్డినేట్ చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. సో వాళ్ళకంటూ ఒక పర్సన్ ఉండాలి. అందుకు అన్నట్టుగా తనని టీమ్ లీడ్ చేశాను అనమాట. సో ఎవ్రీథింగ్ స్మూత్. సో తను ప్రాపర్గా హ్యాండిల్ చేసుకోవడం, టీమ్ని హ్యాండిల్ చేసుకోవడం ఇవన్నీ ప్రాపర్గా జరుగుతుంది అన్నమాట. సడన్గా ఒకరోజు ఐ థింక్ ట్యూస్డే అనుకుంటా కాల్ చేశాడు, మార్నింగ్ కాల్ చేశాడు. నేను బయట ఎక్కడో ఉన్నానమాట. కాల్ చేశాడు, ఏడుస్తూ మాట్లాడాడు. సార్ ఇట్లా మా ఇంట్లో ఒకరు చనిపోయారు సంథింగ్ అన్నట్టుగా అన్నాడు. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. సో ఓకే అన్నట్టుగా అన్నా అనమాట. ఐ థింక్ మంత్ మిడ్ అనుకుంటా. సో నేను అన్నా ఓకే నేను ఈ మంత్ శాలరీ నీకు సెండ్ చేస్తాను, ఎక్స్ట్రా అమౌంట్ నేను సెండ్ చేస్తాను అవలైనంత వరకు అని చెప్పాను. తను వద్దు సార్ అన్నట్టుగా అన్నాడు. పర్లేదు నీ ఖర్చులు ఉంటాయి కదా అనేసి నేను వెంటనే సెండ్ చేశాను. సో ఓకే అయిపోయింది అక్కడికి. యాక్చువల్గా ఆ వీక్ ఒక క్లయింట్ మీటింగ్ ఉందన్నమాట సాటర్డే. అంటే ఒక క్లయింట్ ఏంటంటే కొన్ని కంటెంట్ మాడిఫై చేయడానికి తన అప్రూవల్ కావాలన్నట్టుగా అన్నాడనమాట. ఓకే సరే అనేసి కంటెంట్ ఇతను ఆల్రెడీ ఒక 10-15 days నుండి కంటెంట్ అంతా ప్రిపేర్ చేసుకున్నాడు. సో క్లయింట్ పోస్ట్ పోన్ చేస్తున్నాడు మీటింగ్ అనమాట. ఫైనల్గా ఆ వీక్ కస్టమర్ కన్ఫర్మ్ చేశాడు అనమాట. సో కస్టమర్ ఫ్రైడే కాల్ చేశాడు. ఫ్రైడే కాల్ చేసి మోహన్ రేపు మీటింగ్ పెట్టుకుందాం అన్నాడు. సో నేను ఇన్ఫామ్ చేశాను, సార్ ఇట్లా మీ ప్రాజెక్ట్ ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నాడో ఆ పర్సన్ లీవ్లో ఉన్నాడు సార్ అని చెప్పాను. సో తను ఓకే అన్నట్టుగా అన్నాడు అనమాట. ఓకే నెక్స్ట్ వీక్ అన్నట్టుగా కన్ఫర్మ్ చేశాం అన్నమాట. మన ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నాడో ఆ పర్సన్కి నేను కాల్ చేశాను. కాల్ పిక్ చేయలేదు, బట్ టీమ్కి మెసేజ్ చేశాడు అనమాట. సో నేను ఒక 3 daysలో జాయిన్ అవుతాను అన్నట్టుగా సారీ చెప్పండి అన్నట్టు.
నేనేమనుకున్నా, ఓకే తను వెనస్డే వస్తాడు, కస్టమర్కి మనం సేఫ్గా సాటర్డేనే పెట్టుకుందాం అన్నట్టుగా అన్నా అనమాట. కస్టమర్కి ఇన్ఫామ్ చేశా, సరే సాటర్డే మీటింగ్ పెట్టుకుందాం అన్నట్టుగా. సో తను ఓకే చెప్పాడు. అగైన్ ఫ్రైడే కస్టమర్ కాల్ చేశాడు. కాల్ చేసి, సో మోహన్ కంప్లీట్ కంటెంట్ మొత్తం నాకు ఇచ్చేసేయండి, ఈరోజు నైట్ నేను చూస్తాను, రేపు మార్నింగ్ వాట్ ఎవర్ పాయింట్స్ ఉన్నాయో డైరెక్ట్గా డిస్కస్ చేద్దాం అన్నట్టుగా అన్నాడు అనమాట. బట్ ఇతను రీజాయిన్ అవ్వలేదు. ఓకే అగైన్ నేను చెప్పాను, సరే ఇట్లా అబ్బాయి ఇంకా రీజాయిన్ అవ్వలేదు సార్ అన్నట్టు చెప్పాను. సో కస్టమరు ఓకే అన్నాడు. ఇలా నెక్స్ట్ వీక్ అయ్యింది. సో ఆ వీక్లో కూడా అగైన్ ఇతను హ్యాండ్ ఇచ్చాడనమాట. అసలు మనం మెసేజ్ చేసినా రెస్పాన్స్ ఉండదు, కాల్ చేసినా రెస్పాన్స్ ఉండదు. సో ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఎందుకు మనం ఇన్నిసార్లు అతన్ని కాల్ చేయాలా, మెసేజ్ చేయాలి అంటే, మేబీ ఆ మిస్టేక్ నేను తెలిసి చేశానా తెలియకుండా చేశాను నాకు తెలియదు. జనరల్గా కంపెనీలో ఒక ఎంప్లాయీ జాయిన్ అయిన తర్వాత ఇట్ ఈస్ అ స్టార్టప్ కాబట్టి ప్రతి ఒక్క ఎంప్లాయీకి జీమెయిల్తో ఒక అకౌంట్ క్రియేట్ చేయిస్తాం అన్నమాట. జనరల్గా మెయిల్ ఐడీస్, ఎందుకంటే పెద్ద కంపెనీస్ మేబీ డొమైన్ నేమ్తో తీయిస్తారు. సో ఇది చిన్న కంపెనీ కాబట్టి జీమెయిల్తో తీయించాం. జనరల్గా ప్రతి ఒక్కరు మెయిల్ ఐడీకి నా ఫోన్ నెంబర్ యూస్ చేసి మెయిల్ క్రియేట్ చేస్తాం అన్నమాట. అది ఎలా జరిగిందో తెలియదు కానీ తన మెయిల్ ఐడి మాత్రం తన ఫోన్ నెంబర్ యూస్ చేసి క్రియేట్ చేస్తున్నాం అన్నమాట. ఆ విషయం నాకు తెలియదు అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, సిస్టమ్స్లో ఎవ్రీడే వాళ్ళు వెళ్ళేటప్పుడు లాగౌట్ చేసుకునేటప్పుడు సిస్టంలో ఏదైతే మెయిల్ లాగిన్ చేసి ఉంటారో దాన్ని కూడా లాగౌట్ చేస్తారన్నమాట. డేటా మొత్తము కూడా ఆ క్లయింట్వి అండ్ సమ్ అదర్ క్లయింట్స్ మొత్తం కూడా తన గూగుల్ డ్రైవ్లో ఉంది. సో మనకి ఫైనల్గా తన పాస్వర్డ్ తెలియదు, ఆర్ మన ఫర్గట్ పాస్వర్డ్ కొట్టినా ఓటీపీ అనేది తనకి వెళ్తుంది. సో తను ఫోన్ పిక్ చేయడు, ఆర్ మెసేజ్కి రిప్లై ఉండదు. నేను చాలాసార్లు మెసేజ్ చేసింది ఏంటంటే, అట్లీస్ట్ నీ మెయిల్ పాస్వర్డ్ ఇవ్వు అన్నట్టుగా మెసేజ్ చేశాను, దానికి రిప్లై లేదు. సో మెయిల్ తన పర్సనల్ మెయిల్ కాదు అది, సో కంపెనీ కోసం క్రియేట్ చేసుకున్న మెయిల్ మాత్రమే అది. సో దాన్ని కూడా తను రెస్పాండ్ అవ్వలేదన్నమాట. సో ఇలా జరుగుతానండి. కస్టమర్ ఒకరోజు కాల్ చేసి, మోహన్ నేనేం అడిగాను, నేను కంటెంట్ పంపించమని చెప్పా, వాట్ ఎవర్ మీరు ప్రిపేర్ చేశారు కంటెంట్ పంపించు, నేను చెక్ చేసి అప్డేట్ చేస్తా అన్న. నిజంగా మీరు చేస్తుంటే మీరు ఏం చేసి ఉండాలా, నాకు వెంటనే పంపించుండాలా. అది ఎన్ని రోజులు మీరు డిలే చేస్తున్నారు, ఆల్మోస్ట్ 15 days to 20 days అవుతాను. ఇలా చీట్ చేస్తారు మీరు. హైదరాబాద్లో చాలామంది ఎస్ఈఓ కంపెనీస్ ఉంటే వాళ్ళంతా కాదనేసి నీ వే ఆఫ్ అప్రోచ్ నచ్చింది కాబట్టి నీకు నేను ప్రాజెక్ట్స్ ఇచ్చాను, లాస్ట్కి నువ్వు ఇట్లా చేస్తావా అన్నట్టుగా అనేసి కాల్ కట్ చేసేసాడు. అక్కడ నా తప్పు ఏంటంటే, స్టార్టింగే తను రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి వాట్ ఎవర్ తను లాస్ట్ 10 days 15 days చేశాడో ఆ వర్క్ని రీస్టార్ట్ చేస్తుండొచ్చు అనమాట. అగైన్ ఇంకోసారి చేసి సబ్మిట్ చేస్తుండొచ్చు. బట్ తను వస్తాడు కదా, తను ఆల్రెడీ 10-50 days చేసిన వర్కే కదా, మళ్ళీ అగైన్ మనం ఇప్పుడు చేయడం ఎందుకు అన్నట్టుగా కొద్ది డిలే చేశాము. అది కస్టమర్ దగ్గర బ్యాడ్ నేమ్ అయిపోయింది అనమాట. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, కస్టమర్ వెళ్ళిపోవడం ప్రాబ్లం కాదు. కస్టమర్ అన్నాడు చూడండి, మీరు నమ్మించి ద్రోహం చేసినారనేసి ఎవరి వల్ల అనిపించుకోవాల్సి వచ్చింది. అక్కడ నా తప్పేముంది నాకు అర్థం కాలేదన్నమాట యాక్చువల్గా. సో నేను వెంటనే తనకు మెసేజ్ చేశాను, ఎట్లా కాల్ చేస్తే పిక్ చేయడు కదా, మెసేజ్ చేశాను. సో ఇట్లా నీ వల్ల ఒక కస్టమర్ దగ్గర అనిపించుకోవాల్సి వచ్చింది, నేను నేనేం అడిగాను, అసలు పాస్వర్డ్ అడిగాను కదా అంతే, నువ్వు ఇట్లా చేస్తావు అనుకోలేదు, అసలు నీపై చాలా నమ్మకం పెట్టుకున్నాను నేను అన్నట్టుగా అన్నా. తను ఏమనుకున్నాడో, ఈ మాటలో తప్పేముందో నాకు కూడా అర్థం కాదు. వెంటనే తను ఏం చేశాడు, తన మెయిల్ ఐడి ఏదైతే ఉందో తను డిలీట్ చేసేసాడు. ఆ మెయిల్ ఐడిలో ఆల్రెడీ ఒక 2 to 3 కస్టమర్ డేటా ఆల్రెడీ ఉంది, వెంటనే డిలీట్ చేశాడు. నాకు ఎక్కలేని కోపం వచ్చింది. మాకు ఎలా తెలిసింది అంటే, తను డిలీట్ చేశాడని ఇంకా అదర్ గూగుల్ షీట్స్ ఏదైతే ఉంటాయో ఆ షీట్లో అన్నింటిలో తను లెఫ్ట్ అయిపోయాడు అనమాట. నాకు డౌట్ వచ్చింది, ఇతను ఎందుకు ఈ షీట్స్లో అంతా లేడు అన్నట్టుగా. నా మెయిల్ నుండి తన మెయిల్ చేశాను, మెయిల్ బౌన్స్ అయింది, అర్థమైంది అకౌంట్ డిలీటెడ్ అనేసి. అగైన్ నేను మెసేజ్ చేశాను, ఎందుకంటే తను కాల్ చేస్తే పిక్ చేయడు కదా, మెసేజ్ చేశాను అనమాట. అసలు నీకు నేను ఏం చేశాను ద్రోహము, మెయిల్ ఐడి ఎందుకు నువ్వు ఎమోషనల్గా డిలీట్ చేస్తున్నావు, కంపెనీ మెయిల్ ఐడినే కదా నేను అడుగుతున్నాను, నేనే నీ పర్సనల్ మెయిల్ ఐడి అడుగుతున్నానా అన్నట్టుగా మెసేజ్ చేశాను, పొలైట్గా మెసేజ్ చేశాను అనమాట. సో తర్వాత తను పాస్వర్డ్ అనేది పంపించాడు అనమాట. ఈ పాస్వర్డ్ అనేది స్టార్టింగ్ నువ్వు పంపించేస్తుంటే నేను కస్టమర్ దగ్గర ఆ మాట అనిపించుకునేవాడిని కాదు కదా. బట్ ఏంటంటే, యాజ్ ఎ ఫౌండర్గా మన కంపెనీ రన్ చేస్తున్నప్పుడు కంట్రోల్ అనేది మన కంట్రోల్లో ఉండాలన్నమాట. డేటా మొత్తము కూడా ఫౌండర్ కంట్రోల్లో లేకపోతే మాత్రము ఇట్లాంటి సిచ్యువేషన్ జరుగుతుంది. సో ఈ సిచ్యువేషన్ నేను చెప్పడానికే రీజన్ మెయిన్ అది, నేను చేసిన మిస్టేక్. ఆ ఒక్క మెయిల్ ఐడి పాస్వర్డ్ నాకు తెలియకపోవడము, ఆర్ ఫర్గట్ పాస్వర్డ్ కొట్టాలంటే ఆ ఫోన్ నెంబర్ నాది లేకపోవడము, ఇవి మెయిన్ రీజన్. సో యాజ్ ఎ ఫౌండర్గా మీరు కంపెనీ రన్ చేస్తుంటే మీ టీం ఏదైతే మెయిల్స్ అవన్నీ వాడుతున్నారో దాని యొక్క పాస్వర్డ్స్ అంతా కూడా మీకు తెలిసి ఉండాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. ఇలా నేను చేసిన మిస్టేక్ మీరు చేయొద్దండి. తర్వాత క్లయింట్ సైడ్ ఇష్యూ అనమాట. మామూలుగా ఎలాంటి బిజినెస్లో అయినా సరే ఒక కేటగిరీ పీపుల్ ఉంటారనమాట. సో మనం సర్వీస్ అనేది ఒక 10 customers చేయడం ఒక ఎత్తు అయితే, ఒక కస్టమర్ని హ్యాండిల్ చేయడం అనేది ఒక ఎత్తు. అలా ఒక కస్టమర్ అనమాట. మనము ఎస్ఈఓ క్లయింట్స్ తీసుకునేటప్పుడే కస్టమర్ క్లియర్ చెప్తాం, సార్ ఎస్ఈఓ అనేది ఒక్కరోజు రాత్రిలో వచ్చేది కాదు, ఆర్ 1 weekలో వచ్చేది కాదు.
ఇట్ టేక్స్ మినిమం 6 months to 1 year పడుతుంది. అంతవరకు మనం వెయిట్ చేయాలా మన కీవర్డ్స్ అనే గూగుల్లో టాప్ రావడానికి అని ప్రతి ఒక్క కస్టమర్ చెప్తా. ఈ రోజుకి ఎవరు అడిగినా కూడా నేను ఎస్సీఓలో ఒక్క రాత్రిలో మనం టాప్లో వస్తాము అంటే పాసిబుల్ కాదు అని నేను క్లియర్ ఈరోజు కూడా చెప్తాను అన్నమాట. ఒక కస్టమర్ కావాలి చెప్పా. ఆ కస్టమర్ ఏంటంటే ఫస్ట్ మంత్ ఏంటంటే మేము ప్రాపర్ అంతా ఆడిట్ చేసుకుని కీవర్డ్స్ అంతా ప్రాపర్గా ఆప్టిమైజ్ చేయడం స్టార్ట్ చేసాం అనమాట యాక్చువల్గా. సో స్టార్ట్ చేసాము. తను అప్పటికే ఎవ్రీ 2 days once 3 days once కాల్ చేసేవాడు. సో మోహన్ ఏంటి స్టేటస్. సో ఇదే క్వశ్చన్స్ అనమాట, రెగ్యులర్ క్వశ్చన్స్. సో ఒక 1 month అయింది. ఓకే, ఫస్ట్ మంత్ పేమెంట్ చేశాడు. ఓకే, సో తర్వాత ఏంటంటే వాట్ ఎవర్ కీవర్డ్స్ తను చూస్ చేసుకున్నాడో ఆ కీవర్డ్స్ గూగుల్లో టాప్ 10 pagesలో కూడా లేదనమాట. అంటే నాట్ అవైలబుల్, గూగుల్లో లేదు. ఒక 1 month తర్వాత ఆ కీవర్డ్స్ అనేది 5th pageకి వచ్చిందన్నమాట. ఓకే, సో మేము ఏమనుకున్నాం, ఓకే ఇండెక్స్ అయ్యేది గూగుల్లోకి వచ్చిందనేసి. సో తర్వాత తనకి చెప్పాం, సో ఇట్లా 5th pageలో ఉంది సార్ అనేసి. తర్వాత మాకు రియల్ ప్రెజర్ స్టార్ట్ అయింది. సపోజ్ గూగుల్లో మన కీవర్డ్ సెర్చ్ చేసిన వెంటనే మనకి 10 results వస్తాయి. బిఫోర్ 10 వచ్చేది, ఇప్పుడు 8 వస్తుంది, సమ్టైమ్స్ 6, 5 కూడా వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5th page అంటే ఆల్రెడీ ఫస్ట్ పేజ్ 10, సెకండ్ పేజ్ 10 అంటే 20, 5th page కాబట్టి 50 అనమాట. సో 50th పొజిషన్లో కీవర్డ్ ఉంది. తను ఎవ్రీ 2 days once 3 days once కాల్ చేసి మోహన్ అది 49లోనే ఉంది, 48 పొజిషన్లోనే ఉంది, మూవ్ అవ్వలేదు ఎందుకు. సో ఇట్లా రెగ్యులర్గా ప్రెజర్ చేసేవాడు. సో నేను చెప్పా, సార్ మీరు వెయిట్ చేయండి సార్, నన్ను నమ్మండి, మీరు వెయిట్ చేయండి, ఖచ్చితంగా మనం వస్తాం సార్, టాప్లోకి వస్తాము, వెయిట్ చేయండి సార్ అంటే ఓకే అని చెప్పేవాడు అనమాట. మనం చెప్పిన ఒక 3 daysకి మళ్ళీ కాల్ ఏముండదు. మళ్ళీ కాల్ చేసి మోహన్ 45కి వచ్చేసింది, ఎప్పుడు మనం ఫస్ట్ పేజ్కి వస్తాము అని ఇట్లా ఎవ్రీ డే అడిగాడు అనమాట. సో ఫైనల్గా ఒక 3 months 3.5 months అయ్యింది. ఇది లాస్ట్కి 15th పొజిషన్ అంటే సెకండ్ పేజ్లో 5th పొజిషన్లోకి వచ్చి నిలబడింది అనమాట. చాలా కీవర్డ్స్ వరకు 15, 17, 18 ఆ రేంజ్లో నిలబడుకుంది. అంటే సెకండ్ పేజ్లో ఉంది. ఆల్మోస్ట్ 4 months అయ్యింది అంతే. కస్టమర్ ఏంటంటే ఒకరోజు కాల్ చేసి మోహన్ నాకు తెలిసి మీకు ఎస్సీఓ చేయడం చేత కావట్లేదు, బెటర్ మీరు స్టాప్ చేసేయండి, నేను వేరే వాళ్ళకి ఇచ్చుకుంటాను అన్నట్టుగా అన్నమాట. నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. సో ఆల్మోస్ట్ సెకండ్ పేజ్ తీసుకొచ్చాం. సో కొన్ని కీవర్డ్స్ అయితే 12th 13th పొజిషన్ కూడా ఉంది. సార్ ఇంకొక 2 months వెయిట్ చేయండి అంటే నేను అంతా వెయిట్ చేయలేను, నేను ఎవ్రీ మంత్ నేను అమౌంట్ వేస్ట్ చేసుకుంటున్నాను, అది పెద్ద మూమెంట్ అంతా లేదు, చాలా స్లోగా వెళ్తుంది. సో తను చెప్పడం ఏంటంటే సమ్ టైమ్స్లో 17thలో ఉంది, అగైన్ నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేస్తే 3rd పేజ్లో ఉంది. సో ఇది ఫ్లక్చుయేట్ అవుతానే ఉంది, నాకు మీపై నమ్మకం లేదు అన్నట్టుగా అన్నాడు. గూగుల్లో అల్గారిథమ్స్ రెగ్యులర్గా అప్డేట్ అవుతూ ఉంటుంది. అల్గారిథం వచ్చినప్పుడు అంతా ఫ్లక్చుయేట్ అవుతూనే ఉంటుంది. గూగుల్లో మనం స్టాండర్డ్గా ఉంటామని చెప్పలేము. సో ముందుకు వెనక్కి ఫ్లక్చుయేషన్ జరుగుతూనే ఉంటుంది. అవి చెబితే ఆయనకి అర్థం కావట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఫైనల్గా నేనేమనుకున్నానంటే మనకి ఆల్రెడీ క్లయింట్స్ ఉన్నారు, సో వాళ్ళందరినీ హ్యాండిల్ చేయడం నాకు ఒక ఎత్తు అయితే నిన్ను మాత్రం హ్యాండిల్ చేయడం ఒక ఎత్తుగా ఉంది, నా ఎనర్జీ మొత్తం ఇక్కడే డ్రైన్ అయిపోతుంది. బెటర్ ఏంటంటే ఓకే తన్ని వెళ్ళిపోతానన్నప్పుడు నేను ఓకే సార్ మీ ఇష్టము, నేనేం ఫోర్స్ చేయట్లేదు, మీరు ఉండండి అని చెప్పను, వెళ్ళండి అని నేను చెప్పను, మీ ఓన్ డెసిషన్ మీరు తీసుకోండి సార్ అన్న. లేదు నేను వెళ్ళిపోతాను అన్నాడు. సో లాస్ట్కి వేరే ఏజెన్సీకి ఇచ్చారనమాట. సో అగైన్ నేనే ఒకరోజు ఒక 2 months తర్వాత సంథింగ్ చూస్తే అగైన్ ఆ కీవర్డ్స్ 5th పేజ్లో ఉంది. అంటే దీన్నే అంటారు రిజల్ట్ వచ్చే టైంకి తొందరపాటులో చేసే మిస్టేక్స్ ఇవే. ఇంకా కొద్దిగా ఒక 2 months 3 months వెయిట్ చేసుకుని ఉంటే మేబీ అది గూగుల్లో ఫస్ట్ పేజ్కి వచ్చి ఉండేదేమో. ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే కొన్నిసార్లు కొంతమంది కస్టమర్ని వదులుకోవడమే మనకి సేఫ్. ఎందుకంటే మన ఎనర్జీ మొత్తము కూడా ఆ ఒక కస్టమర్ దగ్గరే డ్రైన్ అయిపోతుంది. సో రిమైనింగ్ 10 customers మనల్ని నమ్మి ఇచ్చుంటారు. సో ఇతను ఎక్కువ మనల్ని ప్రెజర్ చేయడం వల్ల మన ఎనర్జీ మొత్తం ఇక్కడ వేస్ట్ అయిపోతుంది. అలాంటి క్లయింట్స్ని మనం వదులుకోవడం చాలా బెటర్ మన కంపెనీకి ఆర్ మన అదర్ కస్టమర్స్కి ఆర్ మన టీమ్కి కూడా అనుకోండి. ఇలా జరుగుతుంది. నెక్స్ట్ పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఎస్ఈఓలో ఆల్రెడీ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ ఫీల్డ్కి మనం చేస్తున్నాం అనమాట. సో చాలా వరకు మనం చేసిన కీవర్డ్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా గూగుల్లో టాప్ 5లో ఉంది. ఇప్పుడు మనం చేస్తున్న క్లయింట్స్ మొత్తము కూడా ఏంటంటే 2 ఇండస్ట్రీస్, ఒకటి వెడ్డింగ్ ప్లానర్, ఇంకోటి వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్. ఈ 2 ఇండస్ట్రీస్ మాత్రం మనం ఫోకస్ చేస్తున్నాం. మధ్యలో కన్సల్టెంట్ కంపెనీ వచ్చాడు, వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ సంథింగ్ ఏదో దానివల్ల అతను ఒక 2-3 monthsలోనే తను డ్రాప్ అయిపోయాడు అనమాట. ఈ వెడ్డింగ్ ప్లానర్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్లో మనకి ఇష్యూ ఏమొస్తుందంటే ఆల్మోస్ట్ 5th month లోపల 11-12 పొజిషన్ అంటే సెకండ్ పేజ్ స్టార్టింగ్కి వెళ్ళి ఆగిపోతుంది. మనం ఎంత చేసినా కూడా మూమెంట్ అనేది రావట్లేదు. సో నాకు అర్థం కావట్లేదు మనం ఏం తప్పు చేస్తున్నాము అసలు. అట్లీస్ట్ ఒక కీవర్డ్ కూడా ఫస్ట్ పేజ్కి పోకుండా సెకండ్ పేజ్ స్టార్టింగ్లో ఆగిపోవడం ఏంది అన్నట్టుగా నాకు క్వశ్చన్ అనమాట. ఆ టైంలో ఒక ఫ్రెండ్ ఎస్ఈఓ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాడు, తనకి 5 years ఎక్స్పీరియన్స్ అనమాట.
నేను తనకి కాల్ చేసి సో లైక్ ఇట్లా వెడ్డింగ్ ప్లానర్స్ ఆర్ ఫోటోగ్రఫీస్ చేస్తున్న ఎస్సీఓ నేను ఆల్మోస్ట్ గూగుల్లో లేని కీవర్డ్స్ అన్నీ తీసుకొచ్చినాము, సెకండ్ పేజ్లో ఆర్ 11th పొజిషన్లో స్టక్ అయిపోతుంది కీవర్డ్స్ అంతా కూడా, ఇక్కడ నుండి మూమెంట్ రావట్లేదు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, కొద్దిగా గైడ్ చేస్తావా అంటే షేర్ చేయను లింక్స్ అన్నట్టుగా అన్నాడు. సో నెక్స్ట్ డే తను కాల్ చేశారనమాట. మోహన్ అబ్జర్వ్ చేశాను, ఓకే అది పాసిబుల్ అవుతుంది, సో ఫస్ట్ పేజ్ తీసుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి, సో కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తున్నారు మీరు అన్నట్టుగా అన్నాడు అనమాట. ఓకే నేను అడిగా, సో ఏంటి మిస్టేక్ అంటే, మోహన్ నేను ఇప్పుడు దాన్ని చెప్పేస్తే నీకు నాకేం వాల్యూ ఉంటుంది, బెటర్ నువ్వేం చేస్తావంటే ఆ ప్రాజెక్ట్ నాకు ఇచ్చేసే, నేను హ్యాండిల్ చేస్తాను, మీకు అది ఎట్లా చేత కాదు కదా అన్నట్టుగా అన్నాడు. ఆ వర్డ్ అనేది చాలా హర్ట్ అయిందనమాట. ఒక ఫ్రెండ్ని మనం జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కొద్ది గైడ్ చేయమని అడుగుతున్నాం. నాకు ఆ ఇండస్ట్రీలో పీపుల్ పెద్దగా పరిచయం లేదు కాబట్టి నేను అడగాల్సి వచ్చిందనమాట. సో తను ఏంటంటే అట్లా చెప్పాల్సిన అవసరం లేదు, చేత కాదు సో నాకు ఇచ్చేసే అనడం అనేది నాకు లాజికల్గా అర్థం కాలేదు. తను చెప్పింది ఏంటంటే, నేను 5 yearsగా నేను నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నా, నువ్వు జస్ట్ అయితే ఇప్పుడు వచ్చి నువ్వు అడుగుతున్నావు, నేను ఇచ్చేస్తే నాకేం వాల్యూ ఉంటుంది, నేను చెప్పలేను మోహన్, నీకు ఓకే అంటే చెప్పు, ఆ ప్రాజెక్ట్ నాకు హ్యాండ్ ఓవర్ చేసేస్తే సో నేను చేసుకుంటాను ఆ ప్రాజెక్ట్. నాకేం అర్థం కాలేదు, సరే నేను చెప్తాను నీకు అన్నట్టుగా కాల్ కట్ చేసామన్నమాట. చాలా ఫీల్ అయ్యాను అనమాట. సో ఫ్రెండ్ అనేవాళ్ళు ఇలా మాట్లాడతారా, సో ఇట్లా సపోర్ట్ చేస్తారా అన్నట్టుగా అనిపించింది. బట్ ఓకే, తర్వాత ఏంటంటే మనం ఎలా నేర్చుకోవాలన్న ఉద్దేశంతో సో చాలా ఎస్ఈఓ కోర్సెస్ నేను ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట. సో లైక్ యుదేమీలో కానివ్వండి, లైక్ బయట ఎవరైతే టాప్ అలాంటి వాళ్ళ దగ్గర కూడా వీడియో క్లాసెస్ ఇవంతా నేను తీసుకున్నాను అనమాట. చాలా ప్రాక్టీస్ చేశాను. ఈవెన్ ఒక కంపెనీ అయితే అడ్వాన్స్డ్ ఎస్ఈఓ అన్నట్టుగా ఒక ఇది పెట్టినారనమాట. ఓకే నేను తీసుకున్నా 2,999 సంథింగ్ అనుకుంటా అమౌంట్ తీసుకున్నాను. బట్ ఏంటంటే ఆ కోర్సు మొత్తం చూశాను అనమాట. మేబీ నాకేంటంటే ప్రతి ఒక్క కోర్సులో నేను బిలీవ్ చేసేది ఏంటంటే, మనకి అట్లీస్ట్ వాళ్ళ దగ్గర నుండి ఒక్క పాయింట్ దొరికినా కూడా మనము ఆ సెకండ్ పేజ్ని కాస్త ఫస్ట్ పేజ్ తీసుకొచ్చేవచ్చు అన్న ఒక హోప్ అనమాట. బట్ ఏంటంటే ఆ అడ్వాన్స్ ఎస్సీఓ కోర్స్ అన్న ఒక కోర్స్ తీసుకున్నప్పుడు అసలు దాంతో బేసిక్స్ కూడా లేదనమాట. నాకు నార్మల్గా ఏంటంటే నేను నెగిటివ్ రివ్యూస్ ఏ ప్రోడక్ట్కి పెట్టాను, బట్ ఎందుకు పెట్టానో నాకు తెలియదు, కానీ పాజిటివ్ అయితే ఖచ్చితంగా పెడతాను అనమాట. నేను ఓకే నేను కోర్స్ తీసుకున్నా, పాజిటివ్ ఫీల్ అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా నేను రివ్యూ పెడతాను. సో నెగిటివ్ అంటే మ్యాక్సిమం నేను పెట్టాను. నేను ఈ కంపెనీకి గూగుల్ రివ్యూస్ పెట్టాను అనమాట. ఏమని 1 star పెట్టేసి, ఐ మీన్ 1 star కూడా కాదు, 2 stars 3 stars పెట్టాను. పెట్టి కోర్స్ నేమ్ చేంజ్ చేయండి, లైక్ అడ్వాన్స్ ఎస్సీఓని తీసేసి బేసిక్ ఎస్సీఓని పెట్టండి కోర్సు అన్నట్టుగా పెట్టాను. సో విత్ ఇన్ 1 hourలో కాల్ వచ్చింది. సో వాళ్ళు కన్విన్స్ చేశారు, ఆ రివ్యూ తీసేసే, సో అది అన్నట్టుగా అన్నారు. నేను తీయను, నేనేం తప్పేం చెప్పలేదు, మీ కోర్స్ గురించి నేను బ్యాడ్గా చెప్పలేదు, మీ కోర్స్ బాగుంది, బట్ ఏంటంటే దోస్ ఆర్ నాట్ అడ్వాన్స్ ఎస్సీఓ, దోస్ ఆర్ బేసిక్ ఎస్సీఓ అన్న అంటే లేదు తీసే అది ఇది అన్నట్టుగా సమ్ ఆర్గ్యుమెంట్స్ అవి అయ్యింది. ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమ్స్ మనకి చాలు, ఇంకో కొత్త ప్రాబ్లం మనకి ఎందుకు అనుకున్నా. బట్ ఆ టైంకే వాళ్ళు నా అమౌంట్ని రీఫండ్ చేశారు. సో ఇంకా ఫోర్స్ చేసి ఆ రివ్యూని తీపిచ్చేశారనమాట. బట్ నేను ఎందుకు మనకి ఇష్యూస్ ఆల్రెడీ ఉన్న ఇష్యూస్ చాలు, ఇంకో కొత్త ఇష్యూలో వెళ్ళి మనం ఇబ్బంది పడడం సో అనవసరం కదా ఇవంతా అన్నట్టుగా వదిలేసాను అనమాట. ఆప్షన్స్ దొరకట్లేదు. సో వాట్ ఎవర్ మనం కోర్సులు అవన్నీ చూస్తున్నా కూడా బేసిక్స్ చెప్తున్నారు తప్పనిస్తే రియల్గా మనకి ఒక పాయింట్ కనెక్ట్ అవుతుందన్న ఇదిలో నాకు లేదనమాట. సో చాలా బ్లాగ్స్ చదివాను, సో చాలా వీడియోస్ చూశాను, అంతా ఓకే, బట్ ఏమి దొరకలేదన్నమాట పెద్దగా. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు కోవిడ్ అనమాట. ఆల్రెడీ డిసెంబర్ మంత్కే వెడ్డింగ్ ప్లానర్, వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ క్లయింట్స్ ఒక్కొక్కరు తగ్గడం స్టార్ట్ చేశారు. ఏమి వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే, మోహన్ నెక్స్ట్ మంత్ సీజన్ లేదు, సో సీజన్ లేనప్పుడు మాకు క్యాష్ ఫ్లో కష్టంగా ఉంటుంది, మేబీ మనం బెటర్ ఏప్రిల్లో స్టార్ట్ చేసుకుందాము అనేసి డిసెంబర్లో ఒక్కొక్క క్లయింట్గా తగ్గడం స్టార్ట్ అయిపోయారన్నమాట. ఆల్మోస్ట్ మార్చ్ ఇంకా కోవిడ్ స్టార్ట్ అవబోతుంది. ఆల్మోస్ట్ అందరూ వెడ్డింగ్ ప్లానర్స్, వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ అంతా అక్కడితో అయిపోయారు. సో ఫస్ట్ లాక్డౌన్కి మొత్తం క్లోజ్ అయిపోయింది. ఆల్రెడీ ఆటోమేషన్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి చేస్తున్నాము. వాళ్ళు కూడా ఏంటంటే క్యాష్ ఫ్లో లేదు మోహన్ ప్రజెంట్కి ఆపేద్దాం అన్నట్టుగా వాళ్ళు ప్రాజెక్ట్స్ ఆపేశారు. అగైన్ రెవెన్యూ 0. అసలు నాకు ఏం చెప్పాలా, ఏమి డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. మనం క్లోజ్ చేద్దాం అనుకున్నాము, సడన్గా ఒక బ్లాగ్ వచ్చింది, ఆ బ్లాగ్ మనకు హెల్ప్ చేసింది. అగైన్ ప్రాజెక్ట్స్ వచ్చాయి. సో ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు చేస్తూ ఉన్నాం. సో టీం అలా చేశారు, ఓకే, సో దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకునేసి సో టీంని పుష్ చేసుకొని వస్తూ ఉన్నాము. సో వస్తూ ఉంటే అగైన్ కోవిడ్ వచ్చి హిట్ చేసింది. సో ఎంప్లాయీస్ ఒకరుగా వెళ్ళిపోయారనమాట, వాళ్ళ సిచ్యువేషన్స్ సంథింగ్ అన్నట్టుగా, కొంతమంది ఆఫర్స్ రావడము, సో ఇట్లా వెళ్ళిపోయారనమాట. సో నేను మా టీంకి నేను ఎప్పుడు కూడా చెప్పేది ఏంటంటే, ఇప్పుడున్న టీంకి కానీ పాత టీంకి చెప్పేది ఏంటంటే, మీకు ఒక మంచి ఆఫర్ వస్తే బయట అదర్ కంపెనీస్లో ధారాళంగా వెళ్ళండి, కానీ ఒక మాట చెప్పేసి ప్రాపర్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళండి. ఎందుకంటే నేను ఒక కంపెనీలో ఎంప్లాయీనే కదా. సో
అలా ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే ఒక మంచి కంపెనీలో ఆఫర్ వస్తే మనం వెళ్ళాలా అని ఉంటుంది. సో ఏదో మా స్వార్థం కోసం నువ్వు నా దగ్గరే ఉండాలా అని ఇప్పటికి కూడా నేను 8 ఇయర్స్లో ఏ ఒక్క ఎంప్లాయీకి కూడా ఆ మాట చెప్పింది అనమాట. సో వాళ్ళు మధ్యలో ఒక ఆఫర్స్ వచ్చాయి, వెళ్ళారు, సో అంతా ఓకే. సో కోవిడ్ వల్ల ఏంటంటే అగైన్ జీరోలోకి వచ్చేసాను అనమాట. ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ అనమాట. ఫస్ట్ లాక్డౌన్ అయిన తర్వాత ఒక 2 క్లయింట్స్, ఒక వెడ్డింగ్ ప్లానర్, ఒక వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్, బెంగళూరు వాళ్ళు ఇద్దరు వచ్చారు. సో వచ్చారు, ప్రాజెక్ట్స్ మనం స్టార్ట్ చేసాము. ఐ థింక్ ఒకరో ఇద్దరు ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు అనుకుంటా ఆ టైంకి. ఓకే, సో వెళ్తా అని. సో సేమ్ నాకేంటంటే ఇంకా చాలా కస్టమర్ని అప్రోచ్ అయ్యాము ఆ టైంలో, వేరే అదర్ బిజినెస్ని అంతా అప్రోచ్ అయ్యాము. బట్ ప్రాజెక్ట్స్ రావట్లేదు. ఎస్సీఓ ఎంత ట్రై చేసినా కూడా, ఎన్ని వీడియోస్ చేసినా, ఎన్ని మెయిల్స్ చేసినా ఎవ్వరు కూడా మనకి ప్రాజెక్ట్స్ అనేది ఇవ్వట్లేదు అనమాట. బట్ సిచ్యువేషన్ అలాంటిది. ఏమంటే ప్రతి ఒక్కరికి క్యాష్ ఫ్లో ఇష్యూ ఉంది కోవిడ్ టైంలో. సో ఏ కంపెనీ కూడా రిస్క్ తీసుకొని మనకి ప్రాజెక్ట్స్ ఇచ్చేలాగా లేదనమాట. ఓకే, అలా వెళ్తా ఉంది. ఆ టైంలో ఏంటంటే నేను అనుకున్న ఈ కోవిడ్ టైంకి ఖచ్చితంగా మనము ఎస్సీఓలో మంచి గ్రిప్ తెచ్చుకోవాలా. ఆఫ్టర్ కోవిడ్ అనేది అంటే మనకు తెలియదు కదా కోవిడ్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది, ఆర్ లాక్డౌన్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుందని మనకు తెలియదు కదా. ఈ లాక్డౌన్ అయ్యే లోపల మనము ఒక మంచి గ్రిప్ తెచ్చుకోవాలా అన్నట్టుగా అనుకుంటాను అనమాట. సో ఎస్సీఓలో ఒక పర్సన్ అనమాట, బ్రెయిన్ డీన్ అని ఒక పర్సన్, ఎస్సీఓ ఇండస్ట్రీలో గ్లోబల్గా టాప్ 10లో ఇతను ఒక పర్సన్ అనమాట. మేబీ మీకు ఎస్సీఓ గురించి ఆల్రెడీ ఐడియా ఉంటే ఈ పర్సన్ ఖచ్చితంగా ఐడియా ఉంటాడనమాట, బ్రెయిన్ డీన్. ఇతను ఏంటంటే కోర్స్ ఆఫర్ చేస్తాడు. ఇతని దగ్గర మన కోర్స్ జాయిన్ అవ్వాలంటే మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు జాయిన్ అవ్వలేదు. సో తను ఇయర్లీ ఒక్కసారి మాత్రమే బ్యాచ్ ఓపెన్ చేస్తాడు. ఆ టైంలో మాత్రమే కొంతమందిని తీసుకుంటాడు అనమాట. యాక్చువల్గా అది కూడా ఆన్లైన్ క్లాస్ కాదు, వీడియో రికార్డెడ్ వీడియోస్ అనమాట. కోర్స్ ఎంత తెలిసిన 4 లక్షలు. ఓకే, సో ఒకరోజు మెయిల్ వచ్చింది. ఓకే, నేనేమనుకున్నా అతని ఫ్రీ కంటెంట్ అనేది చాలా చాలా బాగుంటాయి అనమాట. సో ఎస్సీఓ నేర్చుకోవాలనుకుంటే backlinko.com అనే ఒక వెబ్సైట్ మరి, అతని వెబ్సైటే. కంటెంట్ అనేది సూపర్గా ఉంటుందన్నమాట. నాకేంటంటే ఫ్రీయే తను అంత బాగా ఇస్తా అంటే తన పెయిడ్ కోర్సులో దట్టు 4 లక్షలు అంటే ఖచ్చితంగా బెటర్గా ఇస్తాడని ఒక నమ్మకం అనమాట. దాంతో ఆ సిచ్యువేషన్లో ఆ డెసిషన్ అనేది చాలా హై రిస్క్ అనమాట. అస్సలు తీసుకొని ఉండకూడదు, నేను చెప్పాలంటే ఆ రిస్క్ తీసుకొని ఉండకూడదు. బట్ నాకేంటంటే మనం వన్స్ ఒక లాజిక్ ఫైండ్ అవుట్ చేసాము అంటే తర్వాత లాక్డౌన్ అనేది అయిన వెంటనే మనం ఎస్సీఓ ప్రాజెక్ట్స్ తీసుకురావడం, తర్వాత మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటూ మనం గూగుల్లో మన కస్టమర్ టాప్లోకి వచ్చేసారంటే మనం స్మూత్గా వెళ్ళిపోదాము అన్న ఒక నమ్మకం అంతే. అది తప్ప రైటా నాకు తెలియదు. అది 4 lakhs అనేది మనం ఒకేసారి పే చేయాల్సిన అవసరం లేదనమాట. అది ఈఎంఐ లాగా. సో మంత్లీ $497 అనేది కట్ అవుతుంది అనమాట మన క్రెడిట్ కార్డ్ నుండి. సో ఒక 3 months క్రెడిట్ కార్డ్ నుండి కట్ అయ్యింది. 4th month కూడా కట్ అయ్యిందనమాట. అంటే అప్పటికి ఆల్మోస్ట్ 1.5 lakhs అయిపోయింది. టోటల్ 10 months 12 months ఈఎంఐ నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. బట్ నేను 497 మేబీ డౌట్ ఉండొచ్చు నేను నిజంగా పే చేసిన అనేసి. నేను స్క్రీన్ షాట్ ఇవ్వాలని షేర్ చేస్తాను మీకు. సో మంత్లీ ఈఎంఐస్ పే చేశాను అనమాట. 4 months అయిన తర్వాత నా వల్ల కావట్లేదు అనమాట, క్రెడిట్ కార్డ్ లిమిట్ అయిపోయింది. సో అంతకుమించి మన దగ్గర ఎక్కడ ఉంటుంది క్రెడిట్ కార్డ్ లిమిట్లు. సో వాళ్ళకి మెయిల్ చేసా, సో నేను పే చేయలేను, సో ఆపేస్తాను అన్నట్టుగా ఆపేసాను అనమాట. బట్ ఏంటంటే ఈ 3 months ఆర్ 4 months నేను పే చేశాను యాక్చువల్గా అమౌంట్. వాళ్ళు కోర్స్ అనేది అట్ ఎ టైం మొత్తం ఒకేసారి లాంచ్ చేయాలన్నమాట. ఎవ్రీ వీక్కి ఒక 5 videos ఆర్ 6 videos అనేది లాంచ్ చేస్తారు. అంటే వీక్కి వీడియోస్ని లాంచ్ చేస్తారన్నమాట. నేను చాలా కోర్సులు, చాలా బ్లాగ్స్, చాలా వీడియోస్ చూసాను కాబట్టి ఈ కోర్సులో ఒక్కొక్క వీడియో ఏంటంటే నేను ఇంతవరకు చూడని కంటెంట్, సూపర్ అయిన కంటెంట్, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఇట్లా చేయొచ్చును ఇట్లా అన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేయలేనంత కంటెంట్ అనమాట. సో చాలా అంటే చాలా 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 బాగుంది అనమాట కంటెంట్ అనేది. సో నేను వెరీ హ్యాపీ. ఈవెన్ ఒక వీడియోలో కూడా ఇది అలాంటి తెలిసిన కంటెంటే అన్నట్టుగా ఏమీ లేదనమాట, అంత బాగుంది. ఓకే, కానీ డబ్బులు కూడా అంతే కదా. ఓకే, అలా అయింది. ఒక 4 months మనం పే చేసాము. 3 months 4 months అయితే గుర్తులేదు. అరౌండ్ 1.2 lakhs 1.5 lakhs అయితే పే చేసినట్టు గుర్తు నాకు. సో ఇలా పే చేసాం అనమాట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ 4 lakhs అనేది కంప్లీట్ ఎస్సీఓ కోర్సు కాదు. ఎస్సీఓలో ఒక 20% 30% ఆఫ్ కోర్సు మాత్రమే ఆ కంటెంట్ అనమాట. తను ఏమంటాడు, రిమైనింగ్ కంటెంట్ అంతా మీకు ఫ్రీగా నా బ్లాగ్లోనే దొరుకుతుంది, నా వీడియోస్లోనే దొరుకుతుంది, అగైన్ మీకు ఇక్కడ అవసరం లేదు, ఇది ఎక్కడ దొరకని కంటెంట్ మాత్రం ఇక్కడ నేను పెట్టినాను అన్నట్టుగా తను చెప్పాడు అనమాట. నేను మెయిల్ చేస్తే దానికి ఆన్సర్ ఇదే వచ్చిందనమాట. నేను ఓకే అనుకొని ఓకే బట్ ఎవర్ మెథడ్స్ చెప్పాడో ఆ మెథడ్స్ ఆల్రెడీ రీసెంట్గా ఎవరైతే వచ్చినారో క్లయింట్స్ వాళ్ళకి ఇంప్లిమెంట్ చేశాం. అది వితిన్ 1 monthలోనే ఆల్మోస్ట్ అన్నీ కూడా గూగుల్ ఫస్ట్ పేజ్లోకి వెళ్ళిపోయింది. గూగుల్లో ఫస్ట్ పేజ్లో ఉంది. 6th position 7th position 5th position కొన్ని కీవర్డ్స్ వచ్చేసాయి అనమాట. సో నేను నిజంగా షాక్ అనమాట. బట్ అన్ఫార్చునేట్గా ఏమైందంటే
ఆ క్లయింట్ లాక్డౌన్ అగైన్ కంటిన్యూ అవుతుంది కాబట్టి క్లయింట్ ఏమన్నాడు 3 monthsలోనే మోహన్ ఆపేద్దాము, సో ఫైనాన్షియల్గా ప్రెజర్ ఉంది, సో ఈవెంట్స్ ఎప్పుడు పికప్ అవుతుందో తెలియదు అన్నాడు. సార్ ఇప్పుడే ఆల్మోస్ట్ టాప్లోకి వచ్చింది సార్ అంటే ఓకే చాలే మోహన్ పర్లేదులే, సో వదిలేసే అన్నట్టుగా అన్నాడు. సో ఇప్పుడు ఎస్ఈఓ నేర్చుకున్నాం, ఎస్ఈఓ స్ట్రాంగ్, క్లయింట్స్ లేరు, ఏం చేయాలా? లాక్డౌన్ ఎక్స్టెండ్ అవుతూనే ఉంది. సో క్లయింట్స్ అప్రోచ్ అవుతూ ఉంటే కూడా ఎవ్వరూ యాక్సెప్ట్ చేయట్లేదు. ప్రాబ్లం ఏంటంటే ఏ ఒక్క ఎస్ఈఓ క్లయింట్ కూడా మనం కంప్లీట్ చేయలేదు. సో 4 monthsకి ఆపేయడం, 5 monthsకి ఆపేయడం, సో 3 monthsకి, 2 monthsకి, 1 monthకి ఆపేయడం. సో ఇలా ఏ కస్టమర్ దగ్గర నాకు ఒక టెస్టిమోనియల్ దొరకకుండానే అయిపోయిందనమాట లాస్ట్కి ఎస్ఈఓ కెరియర్. సో కోవిడ్ తర్వాత ఇంకా ఇలా కాదు అనేసి ఒక ట్రై చేశాము. నియర్లీ ఒక 3 months ఆఫ్టర్ కోవిడ్ కూడా ట్రై చేసా, డిఫరెంట్ ఇండస్ట్రీ ట్రై చేసా. ప్రతి ఒక్కరు ఏంటంటే టెస్టిమోనియల్ ఏముంది నీ దగ్గర, ఇట్లా అడగడము, సో మన దగ్గర ఏమీ లేకపోవడము. సో ఇట్లా అయిపోయింది. బట్ ఫైనల్ డెసిషన్ ఏంటంటే ఎస్ఈఓ మనకి వద్దు, మనకు సెట్ కాదు, మన ఇండస్ట్రీ, మన కెరీర్ ఏదైతే ఇండస్ట్రీలో స్టార్ట్ చేసామో ఆ ఇండస్ట్రీకి వెళ్ళిపోదాము అన్నట్టుగా డెసిషన్ తీసుకున్నాను. సో ఆ రోజు డెసిషన్ తీసుకున్నది ఏంటంటే ఎస్ఈఓ ప్రాజెక్ట్స్ ఇంకా చెయ్యము అన్నట్టుగా. అప్పుడే ఇండుమాల్ అనే కంపెనీ స్టార్ట్ చేశాను. సో ఇండుమాల్ గురించి డీటెయిల్గా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ ఇండుమాల్ ఏంటంటే నేను ఒక ఈకామర్స్ వెబ్సైట్ లాగా బిల్డ్ చేద్దామని నా ప్లాన్ అనమాట. ఆ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ ఇండస్ట్రీలో ఈకామర్స్ కంపెనీస్ అనేది పెద్దగా లేవు. సో నాకు ఈకామర్స్గా బిల్డ్ చేద్దాం, ఎందుకంటే మనం ఎస్ఈఓ స్ట్రాంగ్. సో ఇప్పుడు అంత నియర్లీ 1.5 lakh ఖర్చు పెట్టి నేర్చుకున్నాము. సో మనం ఎస్ఈఓ స్ట్రాంగ్, అందువల్ల మనం ఈకామర్స్ బిల్డ్ చేద్దాము, బెటర్గా బిల్డ్ చేద్దాము అన్నట్టుగా కాన్ఫిడెన్స్తో స్టార్ట్ చేశాము. ఒక 6 months అట్లా అయ్యింది. ఎంక్వైరీస్ రావడం కొద్దిగా స్టార్ట్ అయిందనమాట. ఈవెన్ జనరల్ ఏంటంటే ఒక ఆటోమేషన్ ఇండస్ట్రీలో ఒక డీలర్షిప్ రావాలి అంటే సో మినిమం మనం ఒక 5 years అదే ఇండస్ట్రీలో కస్టమర్ డేటాబేస్ అంతా ఉంటేనే ఇస్తారు. బట్ ఏంటంటే మనం స్టార్ట్ చేసిన ఒక 6 నెలల్లోనే ఒక కార్పొరేట్ కంపెనీ మనల్ని అప్రోచ్ అయ్యి సో మీకు మేము డీలర్షిప్ ఇస్తాము అన్నట్టుగా అప్రోచ్ అయ్యారు. సో ఓకే, అది పాజిటివ్ జరిగింది. ఇండుమాల్ స్టార్ట్ చేసిన వితిన్ 6 monthsలో ఒక మంచి క్లయింట్ హైదరాబాద్లో అనమాట. ఒక ఆర్డర్, సింగిల్ లాట్ ఆర్డర్, 10 lakhs ఆర్డర్. సో సూపర్ సక్సెస్. అగైన్ ఇంకో కస్టమర్ వచ్చాడు. ఆ కస్టమరు 2021 నుండి 2024 వరకు నియర్లీ 70 lakhs ఆర్డర్ ఇచ్చినాడు. సో అంటే కస్టమర్స్ అనేవాళ్ళు బాగా వచ్చారు. స్టార్టింగ్ సూపర్గా ఉంది అనమాట. నేను అనుకున్నా సో ఇండుమాల్ అనేది మనకి నెక్స్ట్ డైరెక్షను అన్నట్టుగా అనుకున్నాను అనమాట. ఒక సెప్టెంబర్లోనూ అక్టోబర్ ఆ టైంలో ఏంటంటే ఒక ప్రపోజల్ వచ్చిందనమాట. ఒక కస్టమర్ ఒక పర్సన్ కాల్ చేసి మోహన్ ఇండుమాల్ వెబ్సైట్ని మాకు సెల్ చేసేస్తావా, సో వీఆర్ గోయింగ్ టు ఆఫర్ అరౌండ్ 7 lakhs 10 lakhs సంథింగ్ ఆ రేంజ్ అమౌంట్ అనేది అమౌంట్ చెప్పాడనమాట. సో నేను లేదు అన్నట్టుగా రిజెక్ట్ చేశాను. సో అక్కడికి అయిపోయిందనమాట. 2023 January 26th హాలిడే, అంటే రిపబ్లిక్ డే కాబట్టి హాలిడే. 27th ఆఫీస్కి వచ్చున్నాము. ఆఫీస్కి వస్తే వెబ్సైట్ హ్యాక్, ఇండుమాల్ వెబ్సైట్ హ్యాక్. సో మొత్తము అగైన్ జీరో అయిపోయింది. ట్రాఫిక్ మొత్తం జీరో. అసలు ఏమైంది అనేది కూడా అర్థం కాలేదు. ఈవెన్ వెబ్సైట్ హ్యాక్ అయిందనే విషయం మాకు తెలుసుకోవడానికే, ఏం హ్యాకు, ఎలాంటి హ్యాకు అని తెలుసుకోవడానికే మాకు నియర్లీ ఒక 2 weeks పట్టింది. ఏంటంటే హ్యాక్ అయిపోయిందంటే మనకి వెబ్సైట్ లోడ్ అవ్వకపోతే ఓకే మనం సంథింగ్ ఏమైనా చేయొచ్చు. వెబ్సైట్ అన్నీ లోడ్ అవుతుంది, బట్ ఏంటంటే వెబ్సైట్ హ్యాక్ అయిపోయింది. సో దీని గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో వెబ్సైట్ ఎలా హ్యాక్ అయ్యింది, ఒక ప్రపోజల్ ఎలా వచ్చింది, ఇండుమాల్ అసలు ఏం చేస్తుంది, వీటి గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడదాం. సపోజ్ మీ కంటెంట్ నచ్చి ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి. సో మీ ఫీడ్బ్యాక్స్ వాటిని కమెంట్ చేయండి. సో అది నాకు కొంచెం సపోర్టివ్గా, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. అండ్ ఫర్దర్గా నెక్స్ట్ ఎపిసోడ్ నిజంగానే చాలా బాగుంటుందన్నమాట. వెబ్సైట్ హ్యాక్ అవ్వడం అనేది సింపుల్ విషయం కాదు. అంటే ఒక ప్రాపర్గా బిల్డ్ చేసుకొని వస్తున్నాము, అన్ని స్ట్రగుల్స్ దాటుకొని బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాం. సడన్గా మార్నింగ్ వచ్చి ఆఫీస్లో కూర్చున్న వెంటనే వెబ్సైట్ హ్యాక్ అయ్యింది అన్న విషయం అనేది ఎలా ఉంటుంది అనేది చాలా కష్టంగా ఉండిందనమాట. బట్ ఎలా వెబ్సైట్ హ్యాక్ అయ్యింది, మళ్ళీ దాన్ని ఎట్లా రికవర్ చేసాము, సో అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడదాం. డోంట్ మిస్. Thank you so much for your valuable time to watch this video. Have a nice day.